కడప జిల్లా ప్రొద్దుటూరులో రెండో విడత తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వం ముందంజలో ఉందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న కేంద్ర సహకారంతో అభివృద్ధి కొనసాగుతుందన్నారు. వర్షాభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వము తల్లికి వందనం రెండో విడత ఈరోజు విడుదల చేయడం జరిగింది. చదువుకు పేదతనం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రతి విద్యార్థికి ఒక కుటుంబంలో సంఖ్యతో సంబంధం లేకుండా 3, 4, 5 మంది అనేది సంబంధం లేకుండా అందరికి ఇస్తామని చెప్పడించాల ప్రజలందరికీ కూడా నేను చెప్పిన మాట ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటూ రావడం జరిగింది. కాబట్టి ఆర్థికంగా పేదవాడందరూ అభివృద్ధి చెందేదానికి అన్ని రకాల మేనిఫెస్టోలో ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము కంటిన్యూగా కొనసాగేదాని కోసము ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ వాళ్ళు ఏమీ చేయడం లేదు. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రాన్ని మీరు పార్టీని చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలని, భవిష్యత్తులో మళ్ళా ఏదైనా కూడా అవకాశం ఉంటే అభివృద్ధి కోసం మీరు ఓటు వేయండి. మన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు రకరకాల పరిస్థితులు పెండేదానికి సమాయత్తమై నీళ్లు రాళ్ళు పోసుకుంటే ఏంటి అప్పుడు పరిస్థితి ఏంటి, ఎరువుల పరిస్థితి. కాబట్టి వ్యవసాయదారుల గురించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రజలకు ఇటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉండబడిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఓదార్పుగా ఏం చేయాలా ఇటువంటి క్లిష్ట పరిస్థితులు అనే దాని గురించి ప్రభుత్వం ఆలోచించి రైతుల దగ్గరికి పోయి రైతుల యొక్క ఆలోచనను మన ఆలోచనను కూడగట్టుకొని ఏదో ముందుకు తీసుకుపోయే పరిస్థితి ప్రభుత్వం కలగజేయాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అనేది నేను కోరుతా ఉండా. కూటమి ప్రభుత్వము తల్లి